ఈరోజు మనం మొల్లమాంబ గారి రామాయణం రచించిన మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాన్ని స్టేట్ లెవెల్ ఫంక్షన్ లాగా ఈ జిల్లాలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన దినం. ఈరోజు మొల్లమాంబ గారు 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఆమె 1440 నుంచి 1530 దాకా ఆమె జీవించిన కాలం ఇది. ఆమె కడప జిల్లా గోపవరం అనే గ్రామంలో జన్మించారు. ఆమె మొదటి నుంచి కూడా చాలా సౌమ్యవంతురాలు. ఆమె కుమ్మరి పొలంలో జన్మించారు. ఆమె సరళమైన చాలా అర్థవంతమైన భాషలో సామాన్యులు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనకు చాలా వరకు రామాయణంలో కానీ ఏదైనా కవిత్వాలు మహా ఖండాలు తీసుకుంటే మనకు చాలా వరకు సామాన్యులకు అర్థం కాని భాష కొద్దిగా ఉంటది. కానీ మొల్లమాంబ గారి రామాయణంలో అందరికీ అర్థమయ్యే సరళమైన భాషనే వాడారు. ఆమె ఆ మొల్ల రామాయణంలో 6 ఖండాలు రచించారు. ఇప్పుడు ఈ మొల్లమాంబ గారి గురించి ఇన్ని శతాబ్దాలు అయినా కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆమె మన సమాజానికి ఏ రకంగా ఆమె రచనలతో ఆమె పద్యాలతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా మన తపాలా శాఖ వారు 2017లోనే తపాలా బిల్లని రిలీజ్ చేశారు. అందరికీ అది తెలిసిన విషయమే. ఇలాగా ప్రాముఖ్యం ఇంత గుర్తింపు పొంది ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమె పద్యాలకు సంబంధించిన గొప్పతనమే అది.